హలో ఎవ్రీవన్, ఈరోజు క్యూఎన్ఏ క్వశ్చన్ వచ్చేసి కాస్మోజీ అడిగారు. బ్రో, నా దగ్గర ఒక బార్బెల్ ఉంది, కొన్ని వెయిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒక పేర్ ఆఫ్ డంబెల్ ఉంది, దాంతో ఏదైనా మజిల్ గ్రోత్ గురించి ప్రోగ్రామ్ చెప్పరా అని చెప్పేసి. సో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మజిల్ గ్రోత్ అనేది మనకు ప్రాబ్లం అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటేనే మనకి బేసిక్గా చెప్పాలంటే ప్రాబ్లం సాల్వింగ్ అండి. మన ప్రాబ్లం ఏంటి? మజిల్ గ్రోత్. ఈ మజిల్ గ్రోత్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోవాలి. సొల్యూషన్ ఏంటి? పాసిబుల్ సొల్యూషన్ ఏంటి అంటే మనకి ట్రైనింగ్ మెయిన్ థింగ్. ఎందుకంటే మజిల్కి ఆ స్టిమ్యులస్ ఉంటేనే మజిల్ గ్రోత్ అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ థింగ్ ట్రైనింగ్, తర్వాత న్యూట్రిషన్. అంటే మీరు ఆ ట్రైన్ చేసి స్టిమ్యులస్ పొందిన తర్వాత మీకు ఆ రిసోర్సెస్ కూడా కావాలి. మజిల్ బిల్డ్ కావడానికి మనకి అమినో యాసిడ్స్ కావాలి, అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా కావాలి ఆ అమినో యాసిడ్ లింక్ కావడానికి. సో మనకి అట్లా చూసుకుంటే న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రికవరీ. ఈ రికవరీలో అంటే రెస్ట్ కావచ్చు, మనకి స్లీప్ కావచ్చు, ఇవన్నీ మనకు ఇంక్లూడ్ అవుతాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్, మీ డైజెషన్ అన్నీ. సో మీరు బెటర్గా రికవరీ అయితే ట్రైనింగ్ నుండి మీరు మళ్ళీ అంటే ఆ రికవరీ ప్రాసెస్లోనే మీకు ఆ గ్రోత్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు బెటర్గా రికవరీ అయిపోతే మీరు మళ్ళీ బెటర్గా ట్రైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంకొంచెం బెటర్గా మీకు ఆ గ్రోత్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్. సో ఎక్స్క్లూజివ్ ఏం కాదు, అన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడే ఉంటుంది. మీరు ఈ మూడు బెటర్గా చేసుకుంటే గిట్లా మీ మజిల్ గ్రోత్ అయితే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు క్వశ్చన్ వచ్చేసి ట్రైనింగ్ రిలేటెడ్ కాబట్టి మనం ట్రైనింగ్ ఆస్పెక్ట్ని తీసుకుందాం. సో ట్రైనింగ్ చేయడానికి మనకు జిమ్స్ కావచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ బ్యాండ్స్ కావచ్చు, మీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే మీకు ఇంట్లో ఏమైనా వెయిట్స్ ఉంటాయి అంటే బార్బెల్ ఇంకా డంబల్స్ అవి ఉంటే మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ యూజ్ చేసుకుని మీరు ట్రైనింగ్ చేసేసి మజిల్ని స్టిమ్యులేట్ చేస్తే మజిల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. కానీ సర్టన్ పాయింట్ తర్వాత మనకి డిమినిషింగ్ రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. ఎట్లా అంటే జనరల్గా చెప్పాలంటే మనకి ఈ కర్వ్ ఉందనుకోండి, మీరు వర్క్ చేస్తున్నారు మజిల్ తోటి, మస్కులర్ వర్క్ అనుకుందాం. మస్కులర్ వర్క్ ఇటు ఇక్కడ రిటర్న్స్ అనుకుందాం, లేకపోతే గెయిన్స్. స్టార్టింగ్లో అయితే మీ రిటర్న్స్ బెటర్గా ఉంటాయి. తర్వాత ఇది ఇనిషియల్ ఫేజ్ అనుకోవచ్చు. తర్వాత కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది మీకు ఈ గెయినింగ్ ఫేజ్ కావచ్చు, లేకపోతే అడాప్టివ్ ఫేజ్ అనుకోవచ్చు. తర్వాత ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మీకు గ్రోత్ అనేది స్టాల్ అయిపోతుంది. ఇంకా మీరు చేస్తే తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి నెగిటివ్ రిటర్న్స్ ఫేజ్ అని కూడా అనుకోవచ్చు. అంటే జస్ట్ మేకప్ ఇదంతా, అంటే నేను ఎగ్జాక్ట్ ఏం కాదు, మీకు కొంచెం అర్థం కావడానికి. ఎందుకంటే ఇనిషియల్గా మీరు ఏం వర్క్ చేసినా మీకు ఆ గ్రోత్ రెస్పాన్స్ బెటర్గానే ఉంటుంది. తర్వాత కొంచెం హైగా అవ్వచ్చు, కానీ ఒక పాయింట్ దగ్గర డిమినిష్ అయిపోతుంది, అక్కడ నుండి ప్లాటో అయిపోతుంది, లేదు అంటే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకటి గమనించాలి. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే మీ ట్రైనింగ్ ఏజ్ కావచ్చు, లేకపోతే మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, మనం వెయిట్ని ఓవర్లోడ్ చేసుకుంటా వెళ్ళలేకపోతే అప్పుడు కూడా ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఓవర్లోడ్ ఇన్ ద సెన్స్ మనం ఓన్లీ వెయిట్ గురించే కాదు, మీరు చేసే రెప్యుటేషన్ ఎట్లుంటుంది అంటే మీరు కాన్సెంట్రిక్ బెటర్గా చేస్తున్నారా, ఈసెంట్రిక్ కంట్రోల్ చేస్తున్నారా, లేదు అంటే సర్టన్ స్పెసిఫిక్ మూమెంట్స్లో అంటే సర్టన్ రేంజెస్లలో మజిల్ పైన టార్క్ ఎక్కువ జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సర్టన్ రేంజెస్లలో మీకు మజిల్ పైన ఎక్కువ లోడ్ కూడా అవుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే డంబుల్ సైడ్ లాటరల్సే అనుకోండి, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. సో మీరు ఈ బాటమ్ పోర్షన్లో మీకు కనిపించకపోవచ్చు, మీరు బాటమ్ పోర్షన్లో మీరు ఎంత వెయిట్ అయినా తీసుకుంటారు. లెట్సే మీరు 15 kgs 20 kgs అయినా మీరు కింద ఒక 45 to 50 degrees వరకు మీరు స్వింగ్ చేయవచ్చు మీ ఆర్మ్ని, లేదు అంటే ఏబీ డక్ చేయవచ్చు. కానీ ఈ ఏబీ డక్షన్ వల్ల మీ మజిల్ పైన అంత లోడింగ్ అయితే ఉండదు. అదే మీరు ఈ 15 to 20 degrees ఉంటుంది కదా ఈ టాప్ పొజిషన్లో డంబుల్ లాటరల్ రైస్కి స్పెషల్గా, మీరు ఇక్కడ ఈ మజిల్ని ఓవర్లోడ్ చేయడానికి ట్రై చేసేయండి, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఎందుకు అంటే అక్కడ మూమెంట్ ఆర్మ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి లోడ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే నేను ఇవన్నీ డిస్కస్ చేద్దామని అనుకోలేదు, ఇవన్నీ తర్వాత వీడియోస్లో చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు కొంచెం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో ఇది ఒక రీజన్ ఉంటుంది మనకి. ట్రైనింగ్ ఇప్పుడు మనకి ఓన్లీ 1 బార్బెల్ ఉంది, 20 kgs వెయిట్స్ ఉన్నాయి, ఒక 7 kg
పేర్ ఆఫ్ డంబుల్ ఉంది. దీంతో మనం ఎట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలో మనం చూద్దాం. మనకి బెటర్ డేటా ఉంటే బెటర్గా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న డేటా అయితే ఇదే కాబట్టి సో మనకి బ్రదర్ మీ ఎక్స్పీరియన్స్ నాకు ఐడియా లేదు, మీరు అంటే ఎక్స్పీరియన్స్డా లేకపోతే బిగినరా, అది దాన్ని బట్టి కూడా మీకు కొంచెం చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు బిగినర్స్కి అయితే ఆ ఇనిషియల్ స్టేజ్లో బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు కొంచెం ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్ స్టేజ్కి వస్తే మీ దగ్గర ఉన్న వెయిట్స్ అయితే చాలా వరకు వార్మప్ కిందికి వస్తాయి. అట్లని పెరిగేదానికి కాదు. కొందరు ఓవర్లోడ్ చేయడానికి ట్రై చేస్తారు, కొంతమంది లైట్ వెయిట్ చేసేసి హెవీ రెప్స్ కాదు హయ్యర్ రెప్స్, ఇంతకుముందు కూడా నేను ఈ మిస్టేక్ చేసిన, లైట్ వెయిట్ తోటి హయ్యర్ రెప్స్ చేయడానికి ట్రై చేస్తారు. సేమ్ గ్రోత్ ఉంటుంది. మనకి స్టడీస్ కూడా ఉన్నాయి, మీరు హెవీ వెయిట్ తీసేసుకొని లోవర్ రెప్స్ చేసినా మీకు సేమ్ గ్రోత్ రెస్పాన్స్ వస్తుంది. మీరు లైట్ వెయిట్ చేసేసి మీరు హయ్యర్ రెప్స్ చేసేసిన మీ గ్రోత్ రెస్పాన్స్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఫిజియాలజీ ఇది. సో ఎఫెక్టివ్ రెప్స్ అనే థియరీ ఉంది. అదేంటి అంటే మీరు హెవియర్ వెయిట్ తీసుకున్నారు అంటే మీరు స్టార్టింగ్ నుండే మీ మజిల్ ఫైబర్స్ అన్నీ రిక్రూట్ అయిపోతాయి. మీరు లైటర్ వెయిట్ తీసుకున్నారు అంటే మీరు ఎండ్ ఆఫ్ ది సెట్కి వచ్చినప్పుడు మీ మూమెంట్ అనేది స్లో కావాలా. మీరు అంత స్లో అయ్యేటట్టు చేసిండ్రు అంటే చాలా వరకు మీ హయ్యర్ థ్రెషోల్డ్ మోటార్ యూనిట్స్ కూడా రిక్రూట్ అయిపోతాయి, అంటే ఫాస్ట్ ట్విచ్ మోటార్ యూనిట్స్ కూడా రిక్రూట్ అయిపోయి మీకు సేమ్ గ్రోత్ ఉంటుంది. సో మీరు అవేం ఆలోచించకండి. నేను లాస్ట్లో మీకు కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను మనం ఎట్లా గేజ్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న వెయిట్ తోటి. సో ఇప్పుడు మనకి మీరు బిగినర్ అయితే పక్కా గ్రోత్ ఉంటుంది బ్రో, నో ప్రాబ్లం. మీరు ఇంటర్మీడియట్ నుండి అడ్వాన్స్ అయితే కొంచెం స్పెసిఫిక్గా ట్రైన్ చేయడానికి ట్రై చేయాలా మనం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే నేను పుష్ పుల్ లెగ్స్ అనుకున్నాను. పుష్ పుల్ లెగ్స్ ఏం మ్యాజిక్ కాదు, మీరు నంబర్ ఆఫ్ వేస్గా మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్, మీ అడ్హెరెన్స్ లెవెల్ బట్టి చూసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే పుష్ పుల్ లెగ్స్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకు కొంచెం ఓవర్లాప్ అయిపోతే మనకు బెటర్గా మజిల్ రిక్రూట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర పెద్ద వెయిట్స్ లేవు కాబట్టి మనం ఉన్న దాంట్లోనే బెటర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. దానికి నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది అయితే పుష్ పుల్ లెగ్స్. పుష్ పుల్ లెగ్స్ అంటే ఏం లేదండి, చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్ని మనం పుషింగ్ మజిల్స్ అంటాము. క్వాడ్స్ కూడా వస్తాయి, మనం లెగ్స్ సపరేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. క్వాడ్స్ను గ్లూట్స్ కూడా అనుకోవచ్చు. మనకి నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్ మజిల్, ఇంకా బైసెప్స్. ఇవి లోవర్ బాడీ లెగ్స్. ఇక మనం క్వాడ్స్, హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్, కాఫ్స్ ఇవి మనం డిస్కస్ చేసేద్దాం. సో మనం బార్బెల్ తోటి మ్యాక్సిమం చేసే ఎక్సర్సైజెస్ అన్నీ మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఇవి పుష్ పుల్ లెగ్స్ కూడా ఎట్లా అంటే మీరు 1 డే, సెకండ్ డే, థర్డ్ డే అయిపోతుంది, మళ్ళీ 4th డే ఇదే వస్తుంది, 5th డే ఇదే వస్తుంది, 6th డే ఇదే వస్తుంది. మీరు కావాలనుకుంటే మీరు బ్రేక్ కూడా చేసేసుకోవచ్చు. అంటే ఎట్లా మీరు తీసుకోవాలి, ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు వీక్లో 6 days తీసేసుకొని సండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు. అట్లా చూసుకున్నా మనకి ఇది బెటర్గా ఇంప్లిమెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లా లేదు అనుకుంటే మీరు 3 days ట్రైన్ చేయాలనుకున్నప్పుడు మీరు అప్పర్ బాడీ చేసేయండి, ఒక రోజు అంతా లోవర్ బాడీ చేసేసండి, నెక్స్ట్ రోజు ఫుల్ బాడీ చేసేసండి, మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అట్లా కూడా మనం చేసేసుకోవచ్చు. కానీ నేనైతే జనరల్గా పుష్ పుల్ లెగ్సే పెట్టేసుకుంటున్నా. మన దగ్గర ఉన్న వెయిట్స్కి మనకి అది బెటర్ చాయిస్ అనిపిస్తుంది, అందుకే నేను అది చెప్తున్నా. మ్యాజిక్ అయితే కాదు ఫస్ట్ థింగ్ అయితే అది. సో మనకి డే 1 మనం ఏం చేద్దామంటే బార్బెల్ ఉంది కాబట్టి మీరు చెస్ట్ ప్రెస్ చేయడానికి ట్రై చేసేయండి. దానికి సూపర్ సెట్గా మీరు పుషప్స్ కూడా చేసేసేయండి. మనకి 3 to 4 సెట్స్ చేయడానికి ట్రై చేసేయండి. ఇవి ఎనీవేర్ బిట్వీన్ 18 to 15 రెపిటేషన్స్ అనుకోండి. మీరు ఈ 3 to 4 సెట్స్కి వచ్చే వరకు మీరు ఇట్లా పుషప్ని పేర్ చేసేసినలో అంటే పుషప్స్లో మీరు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ బాగుంటాయి. అట్లా మీ మజిల్ రిక్రూట్మెంట్ కూడా బెటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి B1, B2 కుదిరితే మీరు చెస్ట్ ఫ్లైస్ చేయడానికి ట్రై చేయండి డంబుల్ తోటి.
మీకు బెంచ్ ఉంటే మీరు ఇక్కడ ఫ్లాట్ కాబట్టి ఇది మీరు ఇంక్లైన్ ఆర్ డిక్లైన్ పైన మీరు ఇది చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్లాట్ పోర్షన్ని మనం హిట్ చేసినాం కాబట్టి మీరు ఫ్లైస్ చేసినప్పుడు ఐదర్ ఇంక్లైన్ లేకపోతే డిక్లైన్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కాకుండా మీరు మనకి మీ ఇంట్లో ఏమైనా చైర్స్ ఉంటే గిట్లా దానిపైన మీరు ప్యారలల్ బార్ పుషప్ టైప్ లేకపోతే ప్యారలల్ బార్ డిప్స్ టైప్ మీరు చేసుకోవచ్చు. సో డిప్స్ అనుకుందాం. మీకు కుదిరితే రేలింగ్స్ కూడా ఉంటాయి కదా మనకి స్టేర్స్వి, ఆ స్టేర్స్ని పట్టేసుకుని కూడా మీరు డిప్స్ చేసుకోవచ్చు. ఇవి ఎనీవేర్ బిట్వీన్ 3 to 4 సెట్స్ అనుకుందాం. 8 to 15 రెపిటేషన్స్. అంటే మీరు ఇన్నే అని కాదు, తక్కువైనా నో ప్రాబ్లం, ఎక్కువైనా నో ప్రాబ్లం. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే మీరు మజిల్ని బెటర్గా స్టిమ్యులేట్ చేసి ఉండాలి. సో అదొక్కటే మెయిన్ థింగ్. ఎందుకంటే మీరు మజిల్ని ఛాలెంజ్ చేస్తేనే మీరు మజిల్ని చేంజ్ చేస్తారు. లేదు మీరు ఏదో మూమెంట్ ప్యాటర్న్ కోసం అని మూమెంట్ అంటే నేను చూస్తూ ఉంటాను, మీరు పవర్ లిఫ్టర్ అయితే నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు, మీరు అదే చేయాలా. మీరు వెయిట్ లిఫ్టర్ అయినా మీరు అదే చేయాలి. ఎందుకంటే మీ గోల్ ఏంటి అంటే A to B వరకు ఒక వెయిట్ని తీసుకెళ్ళడం. మీరు మజిల్ బిల్డింగ్ లేదు అంటే మజిల్ హైపర్ట్రఫీ గురించి ట్రై చేస్తున్నారు అంటే పక్కా మీరు మజిల్ని ఛాలెంజ్ చేయాలి. ఆ A to B అనే కాదు, ఎవ్రీ రేంజ్ ఇన్ బిట్వీన్ మీరు ప్రతి రేంజ్లో ఆ మజిల్ని ఇక్కడ నుండి ఆరిజినేట్ అయ్యి ఇక్కడ అటాచ్ అయింది అంటే ఈ మధ్యలో ఉన్న మొత్తం రేంజ్ని మీరు స్టిమ్యులేట్ చేయగలిగితే మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి C1 C2. మీరు బార్బెల్ ఉంది కాబట్టి బార్బెల్ షోల్డర్ ప్రెస్ చేసేయండి. దాంతోపాటు డంబుల్ లాటరల్ రైజెస్ పెట్టేసుకోండి. ఎనీవేర్ బిట్వీన్ 3 to 4 సెట్స్, 8 to 10 రెపిటేషన్స్ అనుకోండి. ఎందుకంటే లోవర్ సైడ్ ఉందాం. ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ఫ్యాటిక్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఫ్యాటిక్ యాడ్ చేసుకుంటే అక్కర్లేదు. ఆల్రెడీ 7 kgs డంబల్ అంటే లాటరల్ రైజ్కి చాలా ఎక్కువ. కరెక్ట్గా చేస్తే స్లో అండ్ కంట్రోల్ చేసేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి D1 D2. మీరు స్కల్ క్రషర్స్ చేసేయండి బార్బెల్ తోటి. 3 to 4 సెట్స్, 8 to 15 రెపిటేషన్స్. లైటర్ వెయిట్ వేసుకొని కొంచెం లైట్గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడంతా ఓవర్లోడ్ చేసుకుంటూ వచ్చేసిందంటే మీకు ఆల్రెడీ ట్రైసెప్స్ పైన కూడా లోడ్ పడుతుంది. సో దాన్ని మనం తక్కువ చేసుకోవడానికి మనం కొంచెం లోవర్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఇది కాకుండా 1 arm ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేసేయండి. సో సేమ్ 1 arm ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ మీకు ఐడియా ఉంటుంది, ట్రైసెప్ ఎక్స్టెన్షన్, అది చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి మీరు స్ప్లిట్ మనకి ప్రతి వారంలో 2 సార్లు చేసుకోవచ్చు. Day 1 వస్తుంది, మళ్ళీ Day 4 వస్తుంది. సో తర్వాత మీరు చేంజెస్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు చెస్ట్ చేయడానికి బెంచ్ ఉందనుకోండి, అడ్జస్టబుల్ బెంచ్ ఉంటే మనం ఒక వారం ఫస్ట్ డే మీరు ఫ్లాట్ చేసిన అంటే నెక్స్ట్ డే ఇంక్లైన్ ఆర్ డిక్లైన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ ఫీజబిలిటీ ఉంటుంది ఇంక్లైన్ చేసుకోవడానికి, లేకపోతే ఫ్లాట్ చేయడానికి, లేకపోతే డిక్లైన్ చేయడానికి. మీరు ఆల్టర్నేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మజిల్ యాంగిల్స్లో మజిల్ని హిట్ చేయవచ్చు. సో మనకి ఒకటే ఎక్సర్సైజ్ 3 వేరియేషన్స్ అవుతాయి. మళ్ళీ మీరు ఫ్లైస్ కూడా 3 వేరియేషన్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడనే మనకి 6 వేరియేషన్స్ వరకు అయిపోతున్నాయి. మీరు పుషప్స్ ఇంకా డిప్స్ అవి మనకి 2 వేరియేషన్స్ అంటే టోటల్ 8 వేరియేషన్స్ అయిపోతాయి మనకి చెస్ట్కి. సో మీరు ఇట్లా చెస్ట్ ప్రెస్ ఉంది, ఇక్కడ పుషప్స్ ఉంది. చెస్ట్ ప్రెస్ పుషప్సే కాకుండా చెస్ట్ ప్రెస్ కానీ లేకపోతే డంబుల్ ఫ్లైస్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్లైన్ ప్రెస్ చేసేసి ఇంక్లైన్ ఫ్లైస్ పెట్టేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వేస్గా మనం ట్రైన్ చేయొచ్చు. కానీ బేసిక్ మీకు ఒక ఐడియా ఉండాలని నేను ఇది చెప్తున్నా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం పుల్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. A1 వచ్చేసి బార్బెల్ రోజ్ చేద్దాం. కుదిరితే నేను ఇవన్నిటికీ నేను చెప్పిన వాటన్నిటికీ ఫిగర్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. A2 వచ్చేసి మీరు కుదిరితే డంబుల్ తోటి పుల్ ఓవర్స్ చేయడానికి ట్రై చేయండి. డంబుల్ పుల్ ఓవర్ ఇవి వచ్చేసి మనకి 3 to 4 సెట్స్, 8 to 12 రెపిటేషన్స్ పెట్టేసుకోండి. తర్వాత B1 B2 టీ బార్ రోజు చేసేయండి. అంటే బార్ని ఒక ఏదైనా కార్నర్కి పెట్టేసేసి మీరు టీ బార్ రోజు చేసుకోవచ్చు. ఇది కూడా ఎనీవేర్ బిట్వీన్ 3 to 4 సెట్స్, 8 to 12 రెపిటేషన్స్. టీ బార్ రోకి మీరు బెటర్గా చాయిస్ ఏం చేసుకుందాం,
ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి డంబుల్ తోటి బెంట్ ఓవర్ ఎల్ రైజెస్ పెట్టేసుకుందాం. సో మీరు టీ బార్ రోజ్ చేసిన తర్వాత బెంట్ రోజ్ చేసిండ్రు అంటే లాటరల్ రైజెస్ చేసేసిండ్రు అంటే చాలా వరకు రియర్ డెల్స్ ఇంకా అప్పర్ బ్యాక్ మీరు హిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి C1 C2 బార్బెల్ కర్ల్ చేసేసండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు కావాలనుకుంటే డెడ్ లిఫ్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం నెక్స్ట్ డేకి డెడ్ లిఫ్ట్ని షిఫ్ట్ చేయొచ్చు. సో బార్బెల్ కర్ల్ ఒకటి అయిపోయింది. డంబుల్ ఉన్నాయి కాబట్టి మనకి హ్యామర్ కర్ల్ చేసేసుకుందాం. ఇది కూడా 3 to 4 సెట్స్ 8 to 12 రెప్స్ పెట్టేసుకుందాం. సో ఇవి 8 to 12 అనేది మ్యాజిక్ నెంబర్ ఏం కాదు, జస్ట్ మీకు కరెక్ట్గా చేస్తే 8 to 12 రెప్ రేంజ్లో మీరు చాలా వరకు ఫెయిల్యూర్ అయిపోతారు. లేదు అయిపోతలేరు అంటే మీకు ఎన్ని వస్తే అన్నీ చేసేయండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న వెయిట్స్ తోటే మనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కువ లోడ్ని తీసుకోలేకపోతే మీరు ఎక్కువ రెపిటేషన్ చేయడానికి ట్రై చేయండి. సో డి వచ్చేసి కుదిరితే మీరు డంబుల్ తోటి ఏదైనా సపోర్ట్ తీసేసుకొని హైపర్ ఎక్స్టెన్షన్ చేయడానికి ట్రై చేయండి. వెయిటెడ్ హైపర్ ఎక్స్టెన్షన్స్ లోవర్ బ్యాక్కి ఇది 4 to 5 సెట్స్ చేసేయండి. ఎన్ని రెప్స్ వస్తే అన్ని, యాజ్ మెనీ రెప్స్ యాజ్ పాసిబుల్. సో ఇది మనకి పుష్ పుల్. మీరు సెకండ్ డే ఇది వస్తుంది, మళ్ళీ 5th డే ఇది వస్తుంది. సో మీరు బార్బెల్ రోజ్ చేయొచ్చు, డంబుల్ రోజ్ చేయొచ్చు, డంబుల్ 1 arm రోజ్ చేయొచ్చు, లేకపోతే టీ బార్ కూడా 2 arms తోటి చేయొచ్చు, 1 arm చేయొచ్చు. డంబుల్ పుల్ ఓవర్ మీకు డంబుల్ తోటి చేయొచ్చు, లేకపోతే బార్బెల్ తోటి కూడా చేయొచ్చు. మీరు మనకు బార్బెల్ రోస్ ఉంటాయి కదా, మీరు అండర్ హ్యాండ్ గ్రిప్ చేయొచ్చు, లేకపోతే ఓవర్ హ్యాండ్ గ్రిప్ చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ వేస్గా మనం ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్బెల్ కర్ల్ కాకుండా డంబుల్ కర్ల్ చేయొచ్చు, హ్యామర్ కర్ల్ బదులు కాన్సన్ట్రేషన్ కర్ల్ చేయొచ్చు. ఇవన్నీ మనకు డిఫరెంట్ ఆప్షన్స్. మీకు బెటర్గా ఏది చూస్ అవుతుందో అదే చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చేసేది మీరు కాబట్టి మీరు బెటర్గా ఏది ట్రైన్ చేయగలుగుతారో దాన్నే చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెగ్స్ కాబట్టి లోవర్ బాడీ నేను ఇక్కడ రాస్తాను. A1 మీరు ఏం చేస్తారు అంటే కుదిరితే బార్బెల్ స్క్వాట్ కానీ లేకపోతే డంబుల్ స్క్వాట్ కానీ చేసేయండి. A2 వచ్చేసి వాల్ సిట్ చేసేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం కాంబినేషన్గా ఎందుకు చేసుకుంటున్నాం సూపర్ సెట్గా అంటే మీకు ఇది ఇక్కడ కొంచెం హిట్ అయిపోతుంది, మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అయినాయి అంటే ఇక్కడ కొంచెం ఫెటిక్ అయిపోతాయి. మనకు మజిల్ ఫైబర్స్ని రిక్రూట్ చేయాలి, ఫెటిక్ చేయాలి కొంచెం వరకు. అట్లా చేస్తేనే మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక భరోసా, మనం మజిల్ ఫైబర్స్ అన్నిటిని హిట్ చేసినాం, అన్నిటిని రిక్రూట్ చేసుకున్నాము అని. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి B1 B2 ఇక్కడ డంబుల్ తోటి రివర్స్ లంజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి గ్లూట్స్ని హిట్ అయిపోతాం. ఇక్కడ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసేయడానికి ట్రై చేయండి. స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు మీకు చాలా వరకు హ్యామ్స్ట్రింగ్స్ హిట్ అవ్వచ్చు. ఇక్కడ గ్లూట్స్ రెండు మళ్ళీ అట్ ది సేమ్ టైం అడక్టర్స్ని కూడా హిట్ చేసినాం కాబట్టి మీకు పోస్టీరియర్ చైన్లో ఉన్న అన్ని మజిల్ గ్రూప్స్ హిట్ అయిపోతాయి. ఎక్కువ రెపిటేషన్ సైడ్ ఉండడానికి ట్రై చేసేయండి. ఇవి నేను 4 to 5 సెట్స్ చేసేయండి ఇవి, ఎందుకంటే ఎక్కువ రెపిటేషన్ సైడ్ ఉండడానికి ట్రై చేద్దాం. 12 to 20 రెపిటేషన్స్ అనుకుందాం. ఈ వాల్ సిట్ వచ్చేసి మీకు ఎంత టైం వీలైతే అంతవరకు చేయడానికి ట్రై చేసేయండి. మనకి డంబుల్ రివర్స్ లంజ్ కూడా దాదాపు 3 to 4 సెట్స్ చేసేయండి. ఇది 8 to 12 రెపిటేషన్స్ పెట్టేసుకుందాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే మీ ఫామ్ తప్పిపోతూ ఉంటుంది. ఫామ్ బ్యాడ్ అయిపోతూ ఉంటే ఇంజురీ రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ ఫామ్ ఎంత బెటర్గా ఉంటుందో అంతే బెటర్గా చేయడానికి ట్రై చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి C1 C2 మనం కుదిరితే హ్యామ్స్ట్రింగ్ కర్ల్ చేయలేము, ఎందుకంటే డంబుల్ చాలా వరకు వర్టికల్గానే ఫోర్స్ని అప్లై చేస్తుంది కాబట్టి మీకు అంత బెటర్గా ఉండే ఛాన్స్ ఉండదు. సో మీరు డంబుల్ తోటి
స్టెప్ అప్స్ లాంటివి ఏమైనా చేయడానికి ట్రై చేయండి. ఏదైనా మీకు స్టేర్ ఉన్నా, లేకపోతే ఏదైనా బాక్స్ టైప్ ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా కూర్చునేది ఉందా దానిపైన లెగ్ పెట్టేసి లేవడానికి ట్రై చేయండి. స్టెప్ అప్ చేయడానికి ట్రై చేయండి సింగిల్ లెగ్. సో ఇవి 3 సెట్స్ చేద్దాం. మనకి డంబుల్ రివాల్స్ లాంజ్, ఇక్కడ వాల్ సిట్, బార్బెల్ స్క్వాట్, ఇక్కడ ఇది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కుదిరితే ఓకే సీటెడ్ కాఫ్ రైజ్ చేసేయండి. ఎందుకంటే కూర్చొని ఏదైనా ముందట కొంచెం ఎలివేషన్ పెట్టేసుకోండి ఫీట్ పెట్టడానికి. అక్కడ మీ లెగ్స్ పైన వెయిట్ పెట్టేసుకొని మీరు కాఫ్ రైజ్ కూడా చేసేయచ్చు. ఇది ఎనీవేర్ బిట్వీన్ 12 to 20 reps చేయడానికి ట్రై చేసేయండి. స్టెప్ అప్స్ కాదు, స్టెప్ అప్స్ అయితే 12 కంటే తక్కువనే ఉండేటట్టు చూసుకోండి. 10 or 12 చేయడానికి ట్రై చేయండి. సీటెడ్ కాఫ్ రైజెస్ 12 to 20 చేయడానికి ట్రై చేసేయండి. ఇవి అయిపోయినాయి. ఇక్కడ మీరు కుదిరితే D1 D2 అనుకుందాం. సిటప్స్ చేసేయండి, మీకు హిప్ ఫ్లెక్సర్స్ని ట్రైన్ చేస్తుంది. అది కాకుండా ప్లాంక్ చేసేయండి. మీరు ఐసోమెట్రిక్గా మీ కోర్ మస్కులేచర్ అన్నిటిని టెన్స్ చేసినట్టు అయిపోతుంది. సో ఇవి 3 సెట్స్ చేసేయండి. యాజ్ మెనీ రెప్స్ యాజ్ పాసిబుల్. అంటే మీరు సిటప్స్ ఎన్ని రెప్స్ అయితే అన్ని చేసేయండి. ప్లాంక్ ఎంత వీలైతే అంత టైం చేయడానికి ట్రై చేసేయండి. ఇది బేసిక్ మనకు అనుకుందాం. అంటే మీరు బార్బెల్ తోటి ఎన్ని వేరియేషన్స్ చేయగలుగుతారో అన్ని వేరియేషన్స్ మీరు పెట్టేసుకోండి. అందులో మీకు ఏది బెటర్గా ఉంటుందో అది చేయడానికి ట్రై చేసేయండి. అది కాకుండా మీకు లాస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు ఇంటర్మీడియట్ బిగినర్ అయితే ఇది చేయండి బ్రో, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అది కాదు మీరు ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ అయితే మీ దగ్గర ఉన్న వెయిట్స్ చేయాలి అంటే మీ కాంబినేషన్ కాకుండా మీరు మూవ్మెంట్ స్లో అయ్యే వరకు చేసేయండి. మీరు చేసే మూవ్మెంట్ స్లో అయిపోవాలి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ చేసే రెప్యుటేషన్స్ మీరు స్పీడ్గా చేయొచ్చు. అట్లని చెప్పేసి మీరు కంట్రోల్డ్గానే చేయండి, కంట్రోల్ లేకుండా చేయకండి. మీరు కంట్రోల్లో స్లో అండ్ స్టడీగా చేసేయండి మూవ్మెంట్ని. అట్లా స్లోగా చేసినప్పుడు కూడా లాస్ట్కి మీరు గ్రైండింగ్ రెప్స్ అంటాం కదా, మీరు లిఫ్ట్ చేసేటప్పుడు చాలా వరకు ఇట్లా షేక్ అయిపోయి మజిల్ మూవ్మెంటే తగ్గిపోతుంది, అంటే ఆ స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఫోర్స్ ఇంకా వెలాసిటీ మనకి ఈక్వేషన్ ఉంటుంది. ఇవి నాకు తెలిసి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఫోర్స్ ఎక్కువ కావాలంటే వెలాసిటీ తగ్గిపోతుంది, వెలాసిటీ ఎక్కువ కావాలంటే ఫోర్స్ తగ్గిపోతుంది. సో మీరు ఫోర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తేనే బెటర్. కాబట్టి మజిల్ గ్రోత్కి మీరు మజిల్ మూవ్మెంట్ అంటే స్లో అయ్యే వరకు చేసేయండి. అంటే మీ వెలాసిటీ తగ్గిపోయే వరకు మీరు మూవ్మెంట్ చేసేయండి. అప్పుడు మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇది ఏవి చేసినా ఫస్ట్ 1-2 సెట్స్ అయితే మీరు అంత స్లో అయ్యే వరకు చేయకండి. ఎందుకంటే ముందే ఫటిగ్ అక్యుములేట్ అయిపోతే మీరు నెక్స్ట్ సెట్స్ అంత బెటర్గా చేయలేరు. కాబట్టి మీరు లాస్ట్ 2 సెట్స్ కానీ లేకపోతే లాస్ట్ సెట్ కానీ మూవ్మెంట్ మాత్రం స్లో అయ్యే వరకు చేయండి. ఆ స్లో అయిపోతుంటే కూడా ఒక 3 to 4 reps చేయడానికి ట్రై చేయండి మొత్తం కంప్లీట్గా చేయడానికి. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్ రెప్స్ ఎక్కువ అయిపోతాయి. అట్లా మీకు గ్రోత్ అయితే పక్కా ఉండే ఛాన్స్ ఉంటుంది. మూవ్మెంట్ స్లో అయ్యే వరకు చేయండి. ఫస్ట్ థింగ్ స్లో అండ్ కంట్రోల్గా చేసేయండి వర్కౌట్ మీరు రెప్యుటేషన్స్. ఎందుకంటే కంట్రోల్ లేకపోతే మీకు కంట్రోలే మనకి మజిల్ గ్రోత్కి కరెన్సీ అనుకోవచ్చు. మీరు కంట్రోల్గా చేయకపోతే మీ మజిల్ పైన టెన్షన్ బెటర్గా జనరేట్ కాదు. మీ మజిల్ పైన టెన్షన్ జనరేట్ కాకపోతే మీరు బెటర్గా స్టిమ్యులేట్ చేయలేకపోతారు. అట్లా స్టిమ్యులేట్ చేయలేకపోతే మీరు మజిల్ గ్రోత్ కూడా అయ్యే ఛాన్స్ ఉండదు. సో మీరు స్లో అండ్ కంట్రోల్గా చేయండి. కుదిరితే మీ రెప్యుటేషన్ ఫినిష్ అయిపోతుంది కదా, మీరు రెప్యుటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 1 second పాజ్ తీసుకోండి. కంప్లీట్ అయిపోయినప్పుడు రెప్యుటేషన్ కంప్లీట్ అయినప్పుడు ఒక 1 second పాజ్ తీసుకోండి. అంటే మీరు ఇప్పుడు డంబుల్ లాటరల్ రైజ్ అనుకున్నాం కదా, ఇక్కడ ఒక సెకండ్ పాజ్ చేసేసి స్లోగా పోయి మళ్ళీ ఇక్కడ వెంటనే రాకండి. ఇక్కడ ఒక పాజ్ తీసేసుకొని మళ్ళీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. అట్లా మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్లో చేయండి, అంటే మూమెంట్ స్లో అయ్యే వరకు చేయండి, కంట్రోల్ చేసేయండి. కిందికి వచ్చేటప్పుడు అయితే మ్యాక్సిమం ఈసెంట్రిక్ లోడింగ్ కంట్రోల్ చేసారండి. ఎందుకంటే గ్రావిటీ ఆల్రెడీ కిందికే పుష్ చేసుకుంటుంది కాబట్టి వెయిట్ని మీరు ఏం చేయక్కర్లేదు. మీరు వదిలేసిన బార్ కిందికి వచ్చేస్తుంది, డంబుల్ కిందికి వచ్చేస్తుంది. కాబట్టి అట్లా కాదు, మీరు ఈసెంట్రిక్ అయితే బాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి.
ఎందుకంటే ఈ లోవరింగ్ ఫేజ్ ఉంటుంది కదా, ఈ లోవరింగ్ ఫేజ్ని మీరు ఎంత బెటర్గా కంట్రోల్ చేస్తే మీ మస్కులర్ వర్క్ అంత బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కూడా మీకు గ్రోత్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ఫీడింగ్. మీరు ప్రోటీన్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలా. అట్లీస్ట్ మీరు 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీ మీల్లో ఉండేటట్టు చూసుకోండి. అట్లా దాదాపు 4 to 6 సర్వింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే కుదిరితే 6 వరకు వెళ్ళండి, లేదు మీకు అంత ఫీజబుల్గా లేదు అంటే అట్లీస్ట్ 4 సర్వింగ్స్ అన్న 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే మీరు చాలా వరకు ప్రోటీన్ బ్యాలెన్స్లో ఉండేటట్టు చూసుకుంటారు. అంటే నాకు తెలిసి పాజిటివ్ బ్యాలెన్స్కి అయితే వెళ్ళదు, అది కాకుండా నెగిటివ్ బ్యాలెన్స్ కూడా వెళ్ళరు, సేమ్ రేట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ 4 to 6 సర్వింగ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు తీసుకోగలిగితే మీకు బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు మజిల్ గ్రోత్కి ట్రై చేస్తున్నారు, ట్రైనింగ్ చేస్తున్నారు కదా, ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అంటే ఏది కూడా సెట్ ఇన్ స్టోన్ కాదు ఇవేవి. అంటే ఇవే చేయాలి ఇంతే చేయాలి అని ఏం లేదు. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బెటర్గా మీరు మీ బాడీలో చేంజెస్ బట్టేసి మీరు చేంజ్ చేసుకుంటే బెటర్ గ్రోత్ రెస్పాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా న్యూట్రిషన్ అయినా జనరలైజ్డ్ ఆన్సర్స్ అయితే ఉండవు, అన్నిటికీ ఇట్ డిపెండ్స్. లేకపోతే సిరీస్ ఆఫ్ బట్స్ అండ్ సిరీస్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ అవుతుంది. ఎందుకంటే మనకు ఎంత బెటర్గా డేటా ఉంటే అంత బెటర్గా మనం దాన్ని ట్యాకిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనకు ఆ ఇన్ఫర్మేషన్ తోటే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మజిల్ గ్రోత్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆ ప్రాబ్లమ్కి మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని బెటర్గా సాల్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి. సో ఐ హోప్ ఇది మీకు ఈ గైడ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా ఇట్లా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. కొంచెం లేట్ అయినా పర్లేదు, మనం డిస్కస్ చేద్దాం వాటి గురించి. అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.